మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేయగా 13వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ, మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయమంటున్నామయ్యా ఓటు అంటే, ఇంతకుముందు గత 9 సంవత్సరాలు జూటా పరిపాలన కొనసాగించింది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. కేజీ టు పీజీ విద్యిస్తున్నాడు, కార్పొరేట్ హాస్పిటల్ తీసేస్తున్నాడు, దళితునికి ముఖ్యమంత్రి అన్నాడు, దళితునికి 3 ఎకరాలు అన్నాడు. ఈ రకమైన పెద్దవాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటా, మోసం ముచ్చట్లు చెప్పుకుంటా పరిపాలించిన క్రమంలో ఇంకొకటి 1,00,00,000 కోట్లతోటి కాళేశ్వరం కట్టిండు. కాళేశ్వరం కుంగిపోయింది. ఆయన ప్రభుత్వం కూల్చేసిన ప్రజలు, తెలంగాణ ప్రజలకు మనం చేసేది ఏంటి అంటే, ఇంతకు ముందు ఏదైతే పరిపాలన కొనసాగించిందో ఆ పరిపాలనని మట్టుపెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలు అమలు పరుస్తున్నారు. 6 గ్యారంటీలు చెప్పిండ్రు, 5 గ్యారంటీలు అమలు పరుస్తున్నారు. ఈ అమలు పరుస్తున్న క్రమంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. మరి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ప్రజలను ప్రాధాన్యపడుతూ, మరి రాహుల్ గాంధీ భారతదేశం అఖండంగా ఉండాలని భారత్ జోడో యాత్ర చేసిండ్రు. ఈ క్రమంలో ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ నరేంద్ర మోడీ నాయకత్వం కింద ఢిల్లీలో రైతాంగాన్ని దగ్గర 700 మంది రైతాంగాన్ని పిచ్చలు కాల్చి చంపిండు. ఆయన ఎక్కడ కూడా ఏనాడు కూడా ప్రజల వైపు చూడలేడు. ఒకటేమంటున్నాడు, అయ్యా గుడి కట్టుకొని మాకు కొట్టింది, అయ్యా మేము గుడి కూడా కట్టుకున్నాం, భద్రాచలంలో కట్టినాం, మేము మా గుడి ముఖ్యం కాదు, గుడి ముఖ్యమే, మాకు బడి ముఖ్యమే, ఉద్యోగాలు ముఖ్యమే. ఇంకోటి ఏం చేస్తున్నాడు, దేశంలో ఉన్న ఎల్ఐసి కానీ, బిహెచ్ఎల్ కానీ, బీజీఎల్ కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైతే ఉన్నాయో అన్ని తాగట్టు పెట్టుకుంటున్నాడు, అన్ని అవుతున్నాడు. మేమేం అయిపోవాలి, ఎటైపోవాలి, ఏం కావాలని ఆలోచనతోటి ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఈ మెదక్ నియోజకవర్గంలో మరి నీలం మంది ముద్రాజ బలహీన వర్గాల బిడ్డ, ఆయన బీసీ బిడ్డ, బలహీన వర్గాల బిడ్డ, బీసీ బిడ్డ. ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరుకుంటా ఉన్న క్రమంలో ఇంకో విషయం మనం ఏం చేస్తున్న ప్రజలకు ఫైనల్ మన మాజీ మెంబర్ మాట్లాడిండు. నేనేం మాట్లాడే ఫైనల్ లెవెల్ గురించి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో, కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు కట్టిండ్రు, నిజాం సాగర్ కట్టిండ్రు, నాగర్ సాగర్ కట్టిండ్రు, భగవాన్ ప్రాజెక్టులు కట్టిండ్రు, 100,000 లక్షల ఎకరాలు కట్టినాం. కాబట్టి ఏ పని చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టంగా చేసింది. ఔటర్ రింగ్ రోడ్ కట్టింది, నేను నరసింహరావు బ్రిడ్జ్ కట్టింది, ఇంకా రేపు మెట్రో రైలు హైదరాబాద్ టు విమానాశ్రయానికి మెట్రో రైలు వేస్తున్నది. ఈ రకంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ప్రజలను కోరుకునేది ఒకటే, అయ్యా ప్రజలారా రేపు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తూ, మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలా, మిగతా పార్టీలకు ఎందుకు వేయగలడానికి 2 నిర్వచనాలు చెప్పి పార్టీల వైపుగా ఈ బీజేపీ పార్టీ ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశాన్ని, ప్రజలను, అందరూ ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ అన్ని మతాల ప్రజలు సామరస్యంగా సోదర భావంతో మెలుగుతున్న ప్రజలను రెచ్చగొట్టి, మత విద్వేషాలను రెచ్చగొట్టి సనాతన ధర్మం వైపు మన ప్రజలను తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. మనకు సనాతన ధర్మం వద్దు, రాజ్యాంగమే ముద్దు. రాజ్యాంగం ప్రకారము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందరికీ రిజర్వేషన్ కల్పిస్తారు. మరి ఏదన్నా ప్రభుత్వంలో విద్య, ఉపాధి, ఉద్యోగము, తెలంగాణలో అవకాశం దొరుకుతుంది. కాబట్టి వాళ్ళ ఉద్దేశం అట్లా కాదు. ఉన్న కాడికి కంపెనీలు అమ్మేసిండ్రు. ఇప్పుడు యువతకు ఉపాధి లేదు. మరి మత సామరస్యంగా ఉన్న దేశాన్ని కూడా మత విధ్వంసాలు రెచ్చగొట్టి మరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మన ఉదాహరణ తీసుకుంటే మొన్న అస్సాం, మిజోరాం ఏరియాలో కూడా నగ్నంగా స్త్రీలను అగౌరవపరిచి ఎన్నో అవకతవకలు చేస్తూ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తారు. కాబట్టి అలాంటి మతతత్వ పార్టీలు మనకొద్దు, కాంగ్రెస్ ముద్దు. మరి అట్లే పోతే టీఆర్ఎస్ గురించి కూడా ఏం చెప్పదలుచుకున్నట్టే, టీఆర్ఎస్ దాదాపు 7,00,000 కోట్లు
అప్పు చేసి మన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చింది. మిగతా డబ్బులు ఆయనొక 10-20 లక్షల కోట్లు తండ్రి, కొడుకు ఒక 4 లక్షల కోట్లు, బిడ్డ ఒక 4 లక్షల కోట్లు, అల్లుడు ఒక 6 లక్షల కోట్లు, ఎవరికి అందులో వాడంతా దోసుకున్నారు. మొత్తం దోపిడీ రాజ్యం. మనకు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయితే 40 ఏళ్ళ విధ్వంసం జరిగింది. కాబట్టి దోపిడీ దొంగలకు, దోపిడీ దొరలకు దోసుకున్నది వేరే దాచుకోవాలనే సిద్ధాంతంలో వాళ్ళరు. ప్రజల యొక్క అభివృద్ధి వాళ్ళకు పట్టదు. కాబట్టి టిఆర్ఎస్ ఈ దొంగ ప్రభుత్వాన్ని ఒక్కొక్కటి చీమల పుట్టలాగా వాళ్ళ స్కామ్లను బయటకు వస్తున్నాయి. వాళ్ళ అతి త్వరలోనే అందరూ జైలుకు పోతాం ఖాయం అది. కాబట్టి దయచేసి ప్రజలందరినీ నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నంటే, కాంగ్రెస్ అవకాశం ఏంటి? రేవంత్ రెడ్డి ఇప్పుడు దాదాపు 18 గంటలు నిర్విరామంగా శక్తివంతుల దాకా కృషి చేస్తుంది. కాబట్టి ఆయన సహకరించి ఇంకొక 2 టర్మ్లు ఇస్తే మన రాష్ట్రాన్ని ఒక సస్యశ్యామల వైపు తీసుకుపోతారని పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మధ్య ముదిరాజు గెలిపించగలని కోరుతున్నాం.